హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పొటాటో చీజ్ బాల్ చేసి చూపించబోతున్నాను. ఇంట్లోని ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పొటాటో చీజ్ బాల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పొటాటోస్ని ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, కార్న్ఫ్లోర్, ఒక 2-3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చీజ్ని తీసుకోవాలి. చీజ్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ పొటాటో స్మాష్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మధ్యలో చీజ్ క్యూబ్ని పెట్టుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో చీజ్ని పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని మంటని అడ్జస్ట్ చేసి పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. లోపలికల్లా అవి మెత్తగా ఉండిపోతాయి కాబట్టి కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ ఒక్కొక్కటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. చూసారు కదా, మొత్తం వేగిపోయాయి. ఇవి తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకొని దానికి ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయాయి పొటాటో చీజ్ బాల్. మీరు కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైం స్నాక్స్ అప్పుడు ఇవి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా కూడా తింటారు. వీడియోని వస్తే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.